ఇప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు గానీ, ఇంకోటి గానీ ఉంటాయి గదమ్మా! ఎలా ప్రార్థించుకోవాలా? మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా మిమ్మల్ని ఏం అడగాల వాళ్ళు? వాళ్ళ కష్టం ఏముంది స్వామీజీకి చెప్తే వాళ్ళే చూసుకుంటారండి. వాళ్ళు చెప్తారు ఈ పూజ చేసుకోండి, చిన్న చిన్న పూజ అండి. మేము స్వామీజీకి అడుగుతాం. ఎందుకంటే ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు రుద్రాభిషేకం చేసుకో, ఎవరికన్నా కష్టం అంటే పెళ్ళి అయితే తొందరంటే రుద్రాభిషేకం చేసుకో అంటే పోయి వాళ్ళు మళ్ళీ భక్తులు వచ్చి అమ్మ 5,000 10,000 అడుగుతున్నారు రుద్రాభిషేకం. మేమంట పెద్దలేమంటే మళ్ళీ స్వామీజీకి నేను అడిగిన ఎలా చేయాలి స్వామీజీ అంటే ఒట్టి అభిషేకం చేయమనండి, నేను చూసుకుంటా. ఇంట్లో లింగం ఉంటే ఇంట్లోనే చేసుకోండి, భక్తితో చేయండి, ఇంట్లో కూడా చేసుకోండి అంటే అలానే చేసుకుంటాను భక్తి. మ్యారేజ్ కుదిరింది. మొన్న ఒక ఆమె వచ్చి చెప్పిపోయింది, మా పాపది నాగదోషం మేము ఉండేవాళ్ళకు మ్యారేజ్ కుదిరింది అంటూ. మొన్న ఒక భక్తులు వచ్చి కౌగిలించుకున్న ఎంత ఆనందం పడదంటే ఒక ఆత్మ బంధువులు మీరంతా అని చెప్పిపోయింది. ఒకటే మాట, దానికి అర్థం లేదు. ఆత్మ బంధువులం మనం అంతా. అట్లా మొత్తం దేశం మొత్తంలో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఫోన్లు వస్తూ ఉంటాయి, వచ్చిపోతా ఉంటారు. ఫోన్లో కూడా చెప్తున్నారు, చెప్తున్నామండి. అది కూడా అవుతున్నాయి, ఫోన్లో చెప్పినవి కూడా కొన్ని అవుతున్నాయి. ఇక రాని వాళ్ళు ఇక భర్త పంపించారు, కొందరు ఇంట్లో నుంచి లేడీస్కి పంపించారు కదా బయటికి, అసలు వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకోమని చెప్తామండి. ఇట్లా మంచిగా అయిన వాళ్ళు మళ్ళీ ఏదైనా మా ద్వారా ఎంతో మీకు సహాయం చేస్తాము, కొంచెం 10 మంది మంచి చేయండి అని అనేవాళ్ళు ఉన్నారమ్మా? లేకపోతే అందరు చేయించుకొని వెళ్ళిపోయేవాళ్ళైనా? చేసుకొని వెళ్ళిపోతారండి, వాళ్ళు తోచింది అక్కడ పెట్టిపోతారు అంతే. అంతే. మీరు వాళ్ళని ఏం డిమాండ్ చేయట్లేదు? మేము ఏం డిమాండ్ చేస్తాం. వాళ్ళు కూడా కనీసం ఇంత బాగా జరిగింది కదా, మాకు ఏదో ఒకటి ఇవ్వాలా, ఇక్కడ కొనేనా పెడదామని వాళ్ళకు తోచది మేము అడగలేమండి. ఎక్కడ మొన్న ఒక ఆయన వచ్చి 3 లక్షలు అడుగుతున్నారు, ఏదో పూజలన్నీ అది చెప్పొద్దు కదా, ఆ 3 పూజలు ఉన్నాయి, ఆ పూజలకు 3 లక్షలు అయితే అమ్మని వచ్చిండు. నేనన్నా ఇవన్నీ ఎందుకు పెడతావు, తర్వాత మంచిగా జరిగినాక అవే 3 లక్షలు స్వామీజీకి పెడతాడు. ఆ పెట్టింది ఏదో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే నువ్వు ఈ పని చేసుకో అని పూజ చెప్పినాము, చేసుకోండు, జర ఫిరి ఉందంట చెప్తాడు. బాగుందండి. ఒక మనుషులు ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర అవుతుందో కాదో, వాళ్ళకు డబల్ పిలిచ రావాల్సింది. ఎందుకంటే మనుషుల మంచిగా ఉందనుకో భావన, వాళ్ళకి తొందరగా తొలగిపోతుందండి. అది గురు చరిత్ర కూడా రాసింది. ఒక్క భావన మంచిది పెట్టుకున్నాక ఒక సెకండ్లో అయిపోతుంది. అరే కొద్దిగా జరుగుతుందో మళ్ళీ ఆగిపోతుందో అని భావన ఉంటే కంపల్సరీ ఆగిపోతుంది, మళ్ళీ రావాల్సిందే. మీ కుటుంబంలో ఎవరైనా మార్పులు వచ్చినాయమ్మా? వారు అంటే ఈ మనం వీళ్ళందరూ కలవడం వల్ల మీ అమ్మగారి దగ్గర నుంచి కానీ వీరి దగ్గర నుంచి కానీ అందరూ హ్యాపీ పడతారండి, చాలా హ్యాపీ పడతారు. నా బిడ్డ ఎంత ఎత్తికింది, మా అదృష్టం అని అందరు అనుకుంటాను. పెద్దక్క చిన్నక్క అందరు చాలా హ్యాపీ. వచ్చిన వాళ్ళకు కూడా మర్యాద చేస్తారు, అక్కడేం లేదు. మొన్న వస్తే కూడా అందరు మర్యాద ఇచ్చినారు. మీ అమ్మగారు తులజాభవాని ఉపాసకురాలు కదమ్మా? అవునమ్మా. ఆవిడ మీద కూడా అమ్మవారు వస్తారు కదా? అంటే దత్త జయంతికి ఎప్పుడు రాలేదు, మొన్నది వచ్చింది. ఎందుకంటే నాకు అక్కడ నేను పూజ చేస్తున్నా, తులజాభవాని అంటుంది, నేను వస్తున్నా అన్నది. నాకు అంత ఐడియా రాలేదు అమ్మ అక్కడ ఉంది అని. ఆరతి చేస్తున్నా, నా ఆరతి నేను చేస్తున్నా, అమ్మవారు నేను కూడా వస్తున్నాను. సరేలే అమ్మ కొడుకు దగ్గర కంపల్సరీ వస్తుంది కదా, నేను ఆరతి చేసుకుని అప్పుడు వచ్చి నిలబడ్డది అమ్మ, నేను వచ్చిన బిడ్డ అని. ఎప్పుడు అమ్మవారు జై కొడుతుంది, జై కాళికా మాతాకి జై, తులజాభవాని మాతాకి జై, ఇంగ్లీష్ మాతాకి జై అని కొడుతుంది. ఈసారి అట్లా కాదు, జయ గురుదత్త దత్త స్వామికి జయ అని కొట్టి ఒకటేసారి పెట్టి శాంతం అయిపోయింది. నా బిడ్డ దగ్గర వచ్చిన నేను పోతున్నాను వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు చాలామంది నవగ్రహాలు దోషాలు ఉన్నాయి, గ్రహ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయని చెప్తుంటారు కదమ్మా, వాళ్ళకి పరిహారం ఏమన్నా దత్తాత్రేయులు ఏదైనా సూచించారా మీకు? అని చెప్పానండి. చిన్న దోషం అయితే చూపెట్టినారు. దానికన్నా మంచిది ఆవు ఉంది కదా, తెల్ల ఆవు. తెల్ల ఆవుకి ఇంట్లో ఎంతో పరివారం ఉంది. అంటే ఎంతమంది మనుషులు ఉన్నారు? మనుషులు ఎంత 5 మంది ఉన్నారు, 10 మంది ఎంతమంది ఉన్నారు. అట్టిపండు అంటే 9 రోజులు అట్టిపండు తినిపించాలి. ఒక్క మనిషే పోవాలి. 10 మంది ఉన్న 10 మంది అవసరం లేదు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్లో వేసి అందరు ముట్టుకోవాలి. దానికి వాళ్ళ కోరికలు ఏమింది చెప్పి అందులో వేసేయాలి. వేసి ఆ కవర్ 9 రోజులు తీసుకుపోయి తినిపించాలి ఆవుకి. 9 రోజులు ఓన్లీ అరటిపండే పెట్టాలి. అరటిపండు 9 రోజులు అరటిపండు. మళ్ళీ 9 రోజులు అయినాక మళ్ళీ గోధుమలు నవధాన్యాలు పెట్టాలి. నవధాన్యాలు 9 రోజులు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యం పెట్టాలి. ఒక్క రోజు గోధుమలు 9 రోజులు, బియ్యం 9 రోజులు, ఇట్లా అన్ని ధాన్యాలు 9 రోజులు పెట్టాలి. లాస్ట్ రోజు 9 ఇవి అయిపోయిన ధాన్యాలు గట్టికే పెళ్ళ పచ్చగడ్డి పెట్టాలి. అది 9 రోజులు పెట్టాలి. ఇవి కంప్లీట్ అయినాక ఆవు మీకు ఆశీర్వాదం ఇస్తుంది. నవగ్రహాలు శాంతంగా ఉంటారండి. అంటే
అంటే మొత్తం 99 రోజులు అవుతుందా మీరు చెప్పిన- 99 రోజులు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం 3 నెలలు మరి చేయాలి. 99 రోజులు అంటే 3 నెలలకి పైన అవుతుంది కదా 3 నెలల మరి పైన మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి కదా, మరి అప్పుడు ఏం ఇది చేయాలి? ఆగిన దాని నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చండి. ఆ, ఆగిన మళ్ళా- ఉమ్, అరటిపండు ఇచ్చినాం 2 రోజులు అయింది, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ అరటిపండు 2 రోజుల నుంచి స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ 7 రోజులు ఏదైనా కానీ 9 కంప్లీట్ కంప్లీట్ కావాలి. నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ పోవాలి, ఉమ్, కంప్లీట్ చేయాలండి. కంప్లీట్ చేస్తే గ్రహాల దోషాలు చాలా కాదు తగ్గిపోతాయి. ఉమ్. అలా అనుకునే పని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది దత్తుల వారు సూచించారు. స్వామి దత్తాత్రేయ స్వామి చెప్పింది ఇది మాకు, మేము చేసినామండి. అంటే ఇప్పుడు ఇంత అనుగ్రహం పొంది స్వామివారి దర్శనం పొంది ఇన్ని చేసినా కూడా ఇది కూడా చేశారు మీరు. అన్నీ చేస్తూ ఉంటామండి, చెప్పింది చేస్తూనే ఉంటాం. పూజలు ఒక్కటి కాదు, వాళ్ళు చెప్పిన అన్నీ ఒక డైరీ ఉంది. 21 సంవత్సరాల నుంచి అంటే ఎన్ని పూజలు చేయలేము మేము. నదిలో పోయి ఒకసారి అయితే నదిలో పోయి జపం చేయమన్నారు. 3 గంటలు కూర్చున్నా అండి నదిలో. ఉమ్. అబ్బా. ఆ. ఇక్కడ దాకా నీళ్ళు ఉమ్. జపం చేయమన్నారు. ఉమ్. ఇక ఏం పడ అన్న మా ఆయన బాడీ గార్డ్ ఇద్దరు ఉంటారు, నేను కూర్చున్నా నీళ్ళలో. నా పని నేను చేసుకుంటా, వాళ్ళు చూసుకుంటారు. ఇక సైడ్ చూసుకోవాలి కదా బాడీ గార్డ్ కంపల్సరీ. నీళ్ళలో కూర్చొని 3 గంటలు జపం చేసుకొని వచ్చిన. అప్పుడు శరీరం ఎట్లయింది అనుకో, నేను బతుకుతానో లేదో. ఇంటికి వచ్చినాక మళ్ళీ స్నానం చేసుకున్నా. అవి నది నీళ్ళు కదా బాగాలే, వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని ఓపిక లేదు. ఇక 3 గంటలంటే నీళ్ళలో ఎట్లా అయిపోతుంది, బాడీ అంతా ఇది అయిపోయింది. తర్వాత ఇక పండుకొని లేవన్నారు స్వామి, నువ్వు పండుకొని లేవు ఫ్రెష్ అయిపోయి. సరే నేను పండుకొని లేస్తే ఫ్రీ అయిపోయినా. అసలు నేను కూర్చున్నానా లేదా అట్లా అనిపించింది. నువ్వు పండుకొని లేవు, అర్ధగంట ఫ్రీ అయిపోతావు. పండుకొని లేస్తే ఫ్రీ అయిపోయినా అంతే. వాళ్ళ లీలలు అట్లా ఉంటాయి సార్. మొన్న ఫస్ట్ వీడియో వచ్చింది కదా, ఆ రోజు ఏమైంది, ఇక వీడియో ఎప్పుడు వస్తుంది అందరు వెయిటింగ్లో ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా. నేను ఇక సాయంత్రం దాకా ఎట్లానే వస్తుంది అంటేనే ఉన్నా. 8 తర్వాత అందరు ఇక పోదాంలే అంటే, సరే ఇంటికి పోయి వీడియో చూద్దామంటే ఇంటికి పోయినాం. ఇంటికి పోయి స్వామీజీకి పిలుస్తాను, స్వామీజీకి చెప్పొస్తా. పైకి వెళ్ళి మీరు పెట్టం మాకేం అలవాటు అంటే, ఎక్కడ నేను వెళ్ళేది స్వామీజీకి ఒక అగరబత్తి పెట్టి నేను ఇక్కడ వెళ్తున్నా, దగ్గర ఏ గుడి కన్నా పోని, ఇక్కడ ఏ పని కన్నా పోని చెప్పే అలవాటు ఉంది ఫస్ట్ నుంచి ఉంది. అలానే స్వామీజీకి చెప్పి వస్తా, మీరు చెప్పిందే వీడియో వస్తుంది స్వామీజీ అని చెప్దామని వీధికి పోతే ఒక డోర్ ఓపెన్ ఉంది, ఉత్తర దేశం. అసలు తాళం వేసింది, తాళమే ఉంది, డోర్ ఓపెన్ ఉంది. నేను పరేసాను, ఎవరు వచ్చినారబ్బా, దానికన్నా ముందు ఎవరు రాలే, ఈ డోర్ ఓపెన్ చేయరు. ఆశ్చర్యపడి నేను పిలిచిన, ఏమో ఎవరని చెప్పిన అంటే, నేను ఇప్పలే ఇది ఉన్నామే ముగ్గురం మేము ఇంట్లో. ఇప్పలేమంటే తర్వాత ఇల్లంతా చూస్తున్నాం, మేము పోయిందో దొంగలు వచ్చినాయేమో మా భయం మాకు. అక్కడ చూస్తే ఏం లేదు. స్వామీజీ అక్కడెక్కడ ఎందుకు చూస్తున్నావు, నేనే చెప్పిన డోర్ అనగానే నిలబడి మంచిగా అనిపిస్తున్నారు. నేను చెప్పిన ఎందుకు స్వామీజీ అంటే, వీడియో నేను చూడొద్దా, నేను కిందికి వచ్చి చూస్తాను. షాక్ అయిపోయినాయి. సరే అని మళ్ళీ డోర్ బంద్ చేసి ఈ డోర్ నుంచి తలకపై కింద కూర్చొని చూస్తున్నాడు స్వామీజీ. అప్పుడు మా అమ్మ కుర్చీ మీద కూర్చుంది, ఏమైందో కింద కూర్చుంది. నేను కూడా కింద కూర్చుంటా, వీడియో ఇష్టాడు కాకే ముందు. ఆ స్వామీజీ చైర్ మీద కూర్చున్నారు, కూర్చొని చూస్తున్నారు. ఇక నేను పక్కకే కూర్చున్నా. స్వామీజీ చూసినాక 10 గంటలకు కథ మళ్ళీ తీసుకుపోయి స్వామీజీ మీద కూర్చోబెట్టి మళ్ళీ డోర్ బంద్ చేసి తాళం వేసి వచ్చింది. స్వామీజీ కూర్చోండి అంటే మళ్ళా ఏ డోర్ ఓపెన్ చేసి పోతారో తెలియదు కదా, వెళ్ళిపోతారు. కానీ మన బాధ్యత కదా, ఫస్ట్ తొలకొచ్చిన మనది తీసుకెళ్ళి కూర్చోబెట్టాను, మన బాధ్యత. అలా తాళం వేసి వచ్చి ఒకసారి ఆరతి చేసిన ఉత్తర దిశ తెల్లకి వచ్చి నిలబడదేమో. ఆ సినిమాలో చూపెడతారు మాయమవుతుంది, అలా మాయకి. నేను ఆరతి మళ్ళీ ఇట్లా చూస్తే లేదు, ఎవరు స్వామి వచ్చి నిలబడ్డారు, సెకండ్లో వెళ్ళిపోతానండి. కనిపిస్తాం, నడుస్తాం. నేను ధ్యానంలో కూర్చుంటా, డోరు బంద్ ఉంటుంది. అసలు గొల్ల వేసి కూర్చుంటే నేను ఇష్టం కావద్దాం, ఎప్పుడెప్పుడు కుల్ల పెడతాం. గొల్ల వేసి కూర్చుంటే కూడా నడుస్తున్నారు ఎవరు వచ్చిన వాళ్ళ కళ్ళ తిరిగి చూస్తే ఎవరు కనిపించారు. మళ్ళీ ధ్యానంలో వెళ్ళిపోతాం, మంచి సప్పుడు వస్తుంది, టక్కడక్క నడిచాను. మనుషులు ఎట్లా నడుస్తారు అట్లా. మళ్ళీ నేను స్వామీజీ కన్నా, స్వామీజీ చప్పుడు వస్తుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. నేనే నడుస్తున్నా, నీకెందుకు డిస్టర్బ్ అవుతుంది, నువ్వు వాకింగ్ చేయవా, నేను చేయొద్దా, సరే అని అట్లానే కూర్చుంది. ఇక అప్పటి సంది అలవాటు అయింది, స్వామి నడుస్తాను హాయిగా కూర్చున్నా. ఇక వాళ్ళ నడుస్తా నేను ధ్యానం లేదు.